పాడుబడ్డ బంగళాలో ఒంటరిగా వెక్కి వెక్కి ఏడుస్తున్న నెలల చిన్నారిని నటి దిశ పటాని అక్క ఖుష్బూ పటాని కాపాడి క్షేమంగా తల్లిదండ్రులను అప్పగించారు. ఆమె చేసిన ఈ పనికి అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే, మాజీ ఆర్మీ ఆఫీసర్గా పనిచేసిన ఖుష్బూ ప్రస్తుతం జిమ్ ట్రైనర్గా ఉన్నారు. ఈమె ఉత్తరప్రదేశ్లోని బరేలీలో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం ఉదయం ఖుష్బూ వాకింగ్కి వెళ్తుండగా ఆమె ఇంటి సమీపంలోని ఓ పాడుబడ్డ భవనం నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో ఖుష్బూ ఆ చిన్నారిని కాపాడడానికి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ లోపలి వెళ్ళడానికి సరైన దారి లేకపోవడంతో ఆమె పెద్ద సాహసమే చేశారు. కాంపౌండ్ గోడెక్కి లోపలికి వెళ్లి చిన్నారిని రక్షించారు. ఆమె చూసినప్పుడు చిన్నారి బట్టలు దుమ్ముగా, మొహంపై చిన్న గాయాలుండడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఖుష్బూ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తల్లిదండ్రులపై మండిపడ్డారు. పాప ఫోటో చూసి ఎవరైనా గుర్తుపడితే తమకు తెలియజేయాలని కోరారు. అలాగే ఈ పోస్టుకు బరేలీ పోలీస్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోడీ తదితర ఇన్స్టాగ్రామ్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. అధికారులు వెంటనే పాప సంరక్షణకు సంబంధించిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు. అనంతరం స్టేషన్కి వెళ్లి పోలీసులు ఫిర్యాదులు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు పాప తల్లిదండ్రులను కనిపెట్టి పాపను క్షేమంగా వారికి అప్పగించారు. పాప పేరు రాధా అని తెలిపారు. ఈ మేరకు ఖుష్బూ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ ఘటనను ఒక కిడ్నాప్ కేసుగా పేర్కొన్నారు. పాపను అక్కడ వదిలేసి వెళ్ళింది ఎవరు అనే విషయంపై సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు పోలీసులు.